రోజు పరిగెడతా, ఆదివారం మాత్రం తాబేల్లాగా చేసుకుంటా. రోజు జింకనైతే ఆదివారం తాబేలవతారంలో ఉంటాను. వారానికి ఒక్క రోజైనా నచ్చినట్లుండాలి. అవును, మీరు పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తే ఏం చేస్తారు? అందరితో సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు కదా. కానీ నేను మాత్రం భోజనాల దగ్గరికి వెళ్లి వంట ఎవరు చేశారని అడిగి నాకు నచ్చినది బాగుందని చెప్పి ఎలా చేశారని వాళ్ళని అడిగి అదే విధంగా ట్రై చేస్తానండి. అలాగా ట్రై చేసిందే ఈ రోజు బగారా రైస్, చికెన్ కర్రీ. ఈ రెండింటికి ఒకే మసాలా కామన్ గా వెయ్యండి. అదిరిపోకపోతే నన్ను అడగండి. ముందు బగారా రైస్ ఎలా చేయాలో చెప్తా. బగారా రైస్ లోకి, చికెన్ కర్రీలోకి కామన్ గా వేసే పేస్ట్ ని ఎలా చేయాలో చూడండి. ఒక గిన్నె పెట్టి నూనె పోసి వేడయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేగాక టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. పేస్ట్ చేసేయండి. దీన్ని ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె, నెయ్యి వేసి వేడైన తర్వాత లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కుదిరితే ఒక కప్పు కొబ్బరి పాలు పోయండి. నా దగ్గర లేదు, అందుకనే ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసి బాగా కలపండి. కూడా బాగా వేగి దగ్గర పడ్డాక ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను వేసి ఒక 2 నిమిషాలు వేగనియండి. నెక్స్ట్ కొలతతో వాటర్ పోయండి. బాస్మతి రైస్ కాబట్టి 1:1.5 పోస్తున్నాను. ఇంకా తర్వాత ఉప్పు వేసి మూత పెట్టేయండి. ఇంకా బగారా రైస్ ఉడికిపోయిందండి. ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయింది.